హాయ్ హలో అండి. ఈరోజు నేను అటుకులు తాలింపు వేస్తున్నానండి. ఇవి అటుకులు బట్టికేసి ఇక్కడ వచ్చి అమ్ముతారండి ఇంటి ముందు. ఇవి జొన్న అటుకులు. ఇవి ఇలా చూడండి. ఇలా అంటే మనం ఇంకా వేయించాల్సిన పని లేదు. డైరెక్ట్గా తాలింపు వేసేసుకొని దీంట్లోకి వేసుకోవడమే. తాలింపు కావాల్సినవన్నీ ఎండు కొబ్బరి, కాజు, కిస్మిస్, పల్లీలు కొంచెం ఎక్కువ వేస్తానండి, నాకు ఇష్టము. పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఒకసారి మనం తాలింపు పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే అంతే. ఇంకా అటుకులు వేయించుకోవాల్సిన పని లేదు మనకి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి అటుకులు ఇంటి ముందుకు తీసుకొస్తారండి, బట్టికేసే తీసుకొస్తారు. జొన్న అటుకులు, మక్క అటుకులు, రాగి అటుకులు అని అన్నీ వేసి తీసుకొని వస్తారు. అన్ని రకాలు 50కి 5 డబ్బాలు ఇస్తారు. ఇవి వారానికి ఒకసారి వస్తుంది. తను తీసుకుంటాను నేను. ఇవి జొన్న అటుకులు అండి. ఇంకా మనము ఆయిల్లో ఫ్రై చేయాల్సిన పని ఉండదు అనమాట. ఇలా ఫ్రై అయిపోయినాయి. బట్టికి వేస్తారు కదా, ఇంకా ఎక్కువ కూడా ఆయిల్ పట్టదు. నేను గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ మనం పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు వేసుకుంటున్నానండి. కొంచెం పల్లీలు వేగనిద్దాము. పల్లీలు వేగుతున్నాయండి. వాటితో పాటు పుట్నాలు కూడా వేసేసుకుందాం. ఇది గుండు పుట్నాలు అండి. ఇవి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. కాజు, కిస్మిస్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం. వేగిపోయండి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా పసుపు వేసుకుందాము. ఉప్పు ఏం వేసుకోవద్దండి, దానికి ఉప్పు వేసే చేస్తారు వాళ్ళు. మనం ఉప్పు వేసుకోవాల్సిన పని లేదు. కొంచెం నార్మల్గా ఉంటుంది. వేసుకునే వాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది బట్టికి వేసాం కదా, వాళ్ళు కొంచెం ఉప్పు వేసి చేస్తారు వారు. ఇంక ఉప్పు వేయాల్సిన పని లేదు. ఇది ఒకసారి కలిపేసుకొని అటుకులు వేసేసుకున్నాము. అన్నీ వేగిపోయాయి చూసారా, కలర్ఫుల్గా బాగా కనబడుతుంది ఇది. అంతేనండి. ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. అటుకులు వేసేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. అంతేనండి. కొంచెం చల్లారినాక మనం డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. ఇవి బట్టికేసినవి కదా, తొందరగా అయిపోతుంది. లేకపోతే మనం అటుకులు వేయించే టైం పడుతుంది. వేయించేసరికి ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయిందండి. అంతా ఒకసారి కలిపేసి పెట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుందాం. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది.